ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పిల్లలు ఎంత ఇష్టంగా తినే క్యారెట్ వడియాలు. ముందుగా ఈ వడియాలు ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ఒక కప్పు సగ్గుబియ్యం 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు స్టవ్ మీద పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ నువ్వులు, 1 అర స్పూన్ వాము, సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అవి వేసిన తర్వాత బాగా మరగబెట్టుకుని సగ్గుబియ్యం కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ సగ్గుబియ్యం బాగా నానినందువల్ల తొందరగానే ఉడికిపోతాయి. ఇక సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న 3 క్యారెట్స్ తురుముని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 1 కప్పు బియ్య పిండిని తీసుకుని 3 కప్పుల నీడలో దోశ పిండిల మాదిరిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి. సగ్గుబియ్యం ఉడకడానికి 3 కప్పుల నీళ్లు పోస్తే బియ్యం పిండి కలపడానికి 3 కప్పుల నీళ్లు పోయాలి. అంటే దాదాపు ఈ క్యారెట్ వడియాలకి మనం 6 కప్పుల నీళ్లను వాడుతున్నాము. ఇక మిశ్రమం బాగా ఉడికిన తర్వాత ఇక దానిలో సరిపడినంత ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా ఆరనివ్వాలి. ఇక బాగా ఆరిన తర్వాత చిన్న చిన్న వడియాలుగా పెట్టేసుకోవాలి. ఇవి కొద్ది ఎండ ఉన్నా పర్వాలేదు, ఆరిపోతాయి. చూసారా, ఫైనల్గా క్యారెట్ వడియాలు రెడీ అయిపోయాయి. క్యారెట్ ఇష్టపడిన పిల్లలు పెద్దలు కూడా ఇవి స్నాక్స్ రూపంలో ఈజీగా తినేస్తారు. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటాయి. క్యారెట్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాము కూడా అరుగుదలకు ఉపయోగపడుతుంది. క్యారెట్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఏ, సి కూడా క్యారెట్లో లభిస్తాయి. బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది క్యారెట్లో. చర్మం కాంతివంతంగా మారి మచ్చలు తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బయట పిజ్జాలు, బర్గర్లు కాకుండా ఆరోగ్యవంతమైన క్యారెట్ని పిల్లలకు అందించవచ్చు స్నాక్స్ రూపంలో. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి పిల్లలకు పెట్టండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. పప్పు పులుసుల్లో కూడా వేపుకొని తినవచ్చు. నువ్వులు, వాము, క్యారెట్ వేయడం వల్ల ఇది చాలా స్పెషల్ రెసిపీగా చెప్పుకోవచ్చు. ఇది కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలాంటి స్పెషల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.